ఉన్నారు అన్న ఒక బలమైన సంకేతం పంపించినట్టు అయింది ఇది అంశంతో. రైట్. ఇక ఎప్పుడు వివాదాల మధ్య ఉండే మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. కేంద్ర మంత్రి అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేశారు అన్నది అంబటి రాంబాబు మీద ఉన్న ఆరోపణ. హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది పోలీసులకు, అంబటి రాంబాబు వివరణ తీసుకోండి అని చెప్పేసి. పెమ్మసాని చంద్రశేఖర్కి అంబటి రాంబాబుకి గుంటూరు రాజకీయాలు చూసుకుంటే చాలా నిప్పు ఉప్పు అంటారు కదా, ఆ రకమైన రాజకీయం నడుస్తోంది. అసలు పెమ్మసాని చంద్రశేఖర్ డైరెక్షన్ లోనే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది అని చెప్పి అంబటి రాంబాబు పదే పదే ఆరోపించారు. ఇప్పుడేమో ఈ మార్ఫింగ్ ఫోటో వ్యవహారం. అసలు ఏం జరిగింది ఏంటి సతీష్ గారు? అంటే కొద్ది రోజుల కిందట పెమ్మసాని చంద్రశేఖర్కి సంఖ్యలు వేసినట్టుగా ఒక మార్ఫింగ్ అంశాన్ని ఈయన పోస్ట్ చేశారు. దాన్ని పెమ్మసాని చాలా సీరియస్గా తీసుకున్నారు. దాంతో ఆయన వెంటనే ఆయన కంప్లైంట్ చేయటము, అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయటం, ఇదంతా కొంత గందరగోళం అయిపోయింది. అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడి ప్రతిష్టను దిగజార్చేలా అంబటి రాంబాబు వికృత చేష్టలకు పాల్పడ్డారని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు గుంటూరు అరండల్పేట పోలీసులనైతే ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబుపై ఆల్రెడీ కేసు నమోదైంది. ఇప్పుడు ఏంటంటే ఈ కేసు నమోదు కావడంతో కథ ముగిసిపోలేదు. అంబటి రాంబాబు ఏం చేశారు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ నేరుగా అత్యున్నత న్యాయస్థానమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఇప్పటికే సిఐడి పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది ఒక సంఘటన ఆసరాగా చేసుకుని 2 వేరువేరు స్టేషన్లు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధం అనేది అంబటి న్యాయవాదులు కోర్టులో బలంగా వాదించారు. అంబటి కూడా బేసిక్లీ ఈజ్ లాయర్, ఈజ్ అడ్వకేట్ కాబట్టి ఆయన కూడా న్యాయ పూర్తిగా ఉంది. అంటే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఈ 2 కేసులు నమోదు చేశారు. ఒకే ఇన్సిడెంట్ని 2 రకాల ఎఫ్ఐఆర్లు పెట్టి అక్కడ కొన్ని ఎలిగేషన్స్ ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ పెట్టి దీన్ని కక్ష సాధింపుగా చేస్తున్నారు అని అంబటి అన్నారు. అయితే దీనిపైన ఇరుపక్షాల వాదులు విన్న హైకోర్టు జడ్జి వై లక్ష్మణరావు ఒక తీర్పు ఇచ్చారు. ఆయన ఏమన్నారు తెలుసా, ఈ కేసులో అత్యంత కీలకమైన ఉత్తర్వులు ఏంటంటే అంబటి రాంబాబుని ఇప్పుడే కస్టడీలోకి తీసుకోవడం లేదా తీవ్ర చర్యలకు పూనుకోవడం ద్వారా కొత్త భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS సెక్షన్ 35(3) ప్రకారం కరెక్ట్ కాదు, ఆయనకు ముందుగా నోటీసులు జారీ చేయాలి అని గుంటూరు అరండల్పేట పోలీసులకు లక్ష్మణరావు ఆదేశాలు జారీ చేశారు. ఆ నోటీస్ ఆధారంగా అంబటి రాంబాబు నుంచి పూర్తి వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు. అలాగే న్యాయ పోరాటంలో ఫిర్యాదుదారుగా ఉన్న గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ డిజిటల్ క్రైమ్ ఆరోపణల వెనుక అసలు సూత్రధారులు ఎవరు, మార్కింగ్ ఫోటోలు సర్క్యులేట్ కావడం వెనుకున్న ప్లాన్ ఏంటి, అంబటి రాంబాబు సమాధానం ఏంటి అనే విషయాలు ఇప్పుడు రసవత్రంగా మారాయి. అందుకు ఈ లీగల్ వార్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఎందుకంటే అంబటి ఒక రకంగా అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కూటమిలో ఎక్స్పెషల్లీ తెలుగుదేశానికి బిగ్ టార్గెట్. గతంలో ఆయన నోరు జారి చంద్రబాబు విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగాయి. ఆయన అరెస్టు తర్వాత గందరగోళం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయటం, ఇదంతా ఒక ఎపిసోడ్గా ముగిసింది. అప్పటి నుంచి కూడా అంబటి మీద కొంచెం ఇది నడుస్తోంది. కరెక్ట్గా ఈ సోషల్ మీడియా ఇట్లా పోస్ట్ చేసేసరికి పెమ్మసాని పైన దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ టీడీపీ ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంతా జరిగింది. ఇప్పుడు కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఏంటంటే పాలీలు మార్చి ఆడాల్సిన రాజకీయ దౌత్యం ఇప్పుడు ఏంటంటే పిటిషన్లు, నోటీసుల చుట్టూ తిరుగుతున్నది. మరి హైకోర్టు జారీ చేసిన నోటీసులకు అంబటి ఇచ్చే వివరణ ఏంటి, ఈ మార్పిన్ రాగడలో కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య ఎలాంటి పొలిటికల్ టర్న్స్ రాబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి. రైట్ సతీష్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం.